హాయ్ వ్యూస్. నాకు తెలిసి నిన్న ఈవినింగ్ అంత లేదు కానీ ఈరోజు మార్నింగ్ నుంచి సోషల్ మీడియాలో, న్యూస్ ఛానల్స్లో, వెబ్సైట్లలో, వాట్సాప్లో మొత్తం ఇదే హెచ్ఎంపివి అని ఒక కొత్త వైరస్, హ్యూమన్ మెటాప్న్యూమా వైరస్ దాని పూర్తి పేరు. ఇది వచ్చేసి ఆర్ఎన్ఏ గ్రూప్కి చెందినటువంటిది. కరోనా కన్నా డేంజర్, ఎందుకంటే ఇన్ఫ్లుయెన్జా అయ్యే తర్వాత మైక్రోప్లాజ్మా, న్యూమోనియా, కోవిడ్ లక్షణాలు కలగలిపి మొత్తం దీనిలో ఉంటాయి. చాలా భయంకరమైంది. మన డిసెంబర్ 16 నుంచి 22 మధ్య చైనాలో చెలరేగింది. ఆసుపత్రులు క్యూ కట్టారు, శ్మశానాల దగ్గర క్యూ కట్టారు. భయంకరంగా ఉంది. 2020 సేమ్ ఈ డిసెంబర్ జనవరి రోజులలో ఏదైతే చైనా వాడు దాచాడో ఎగ్జాక్ట్గా మరలా అదే రిపీట్ అయింది. ఇప్పుడు 5 సంవత్సరాలకి వాడు మనిషి కాదు, అది ఇదంటూ వార్తలు వచ్చాయి. నేను క్రాస్ చెక్ చేశాను. చైనా అయితే నాకు తెలిసిన ఎవరు లేరులే కానీ, బట్ చైనాలో తెలిసిన వారికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకళ్ళు ఇక్కడ మనకి లింకప్, వారిని క్రాస్ చెక్ చేయండి రా బాబు అని వాళ్ళు చెప్పారు. అక్కడ ఎవ్రీ ఇయర్ ఈ వింటర్ సీజన్లో శ్వాసకోశ సంబంధిత రోగాలు వస్తాయంట. ఇప్పుడు ఈ హెచ్ఎంపివి ఉంది కదా, హ్యూమన్ మెటాప్న్యూమా వైరస్, ఇది ఇప్పుడుది కాదు, దాదాపు కొన్ని దశాబ్దాల కింద అక్కడ కనుగొన్నారు. కాబట్టి దానికి వ్యాక్సిన్ లేదు. అండ్ అది వచ్చినప్పుడు వచ్చేసి జగ్గు, జలుబు, బ్రీతింగ్ రిలేటెడ్ ఇష్యూస్, జ్వరం ఇటువంటివి ఉంటాయి. సో యాసిడ్ ఇప్పుడు అవే ఉన్నాయి. కాకపోతే ఎక్కువ మంది పిల్లలకు వచ్చేసరికి ఆసుపత్రిలో అడ్మిట్ అవ్వటం, పేషెంట్గా రావటం చేస్తున్నారు. ఇది 14 సంవత్సరాల లోపు ఉన్న పిల్లలకి ఎక్కువగా వచ్చింది. అండ్ రెసిస్టెన్స్ పవర్ తక్కువ ఉన్నటువంటి పెద్దలు ఉంటారు, వాళ్ళకి కూడా వచ్చింది. సో ఇప్పుడు విషయం ఏంటి, అక్కడ ఎటువంటి ఎమర్జెన్సీ పెట్టలా, ఎటువంటి ఆంక్షలు పెట్టలా. కాకపోతే మాస్క్ పెట్టుకోండి రా బాబు అని చెప్పారు. నేనున్నా ఇప్పుడు మ్యాక్సిమం బయటకు వెళ్తున్నాను అంటే చలికాలంలో మాస్క్ పెట్టుకునే వెళ్తా. ఎందుకు లేని పని చల్లగా అనవసరం, ముక్కులు పోతాయి, హెల్త్ కూడా ఖరాబ్ అయింది. సో విషయం ఏంటి, ఇప్పుడు ఈ హెచ్ఎంపీ అనే మరో మహమ్మారి ప్రపంచాన్ని మరలా కబలించబోతోంది. మరో ముప్పు తప్పదు, మరోసారి ఇక అంతం కాబోతున్నాం, రకరకాల వార్తలు ఏవైతే. దయచేసి ఎవరూ భయపడకండి. చైనాలో ఎమర్జెన్సీ పెట్టలా, లాక్డౌన్ పెట్టలా. అండ్ ఎవరికైతే ఈ హెచ్ఎంపీ వైరస్ అటాక్ అయ్యిందో వారికి ట్రీట్మెంట్ నడుస్తుంది. అండ్ మరణాలు కూడా సంభవించింది లేదు. ఇది ఎవ్రీ ఇయర్ జనరల్గా వస్తూనే ఉంటుంది. కాకపోతే ఈ ఇయర్ ఏమైందంటే కొంచెం ఎక్కువ కేసులు నమోదైనవి తప్ప వేరేది కాదు. అండ్ వేరే దేశాలకి ఎక్కడికి దీని వెళ్ళింది లేదు. అండ్ వేరే దేశాల నుంచి చైనాకి ఆంక్షలు పెట్టింది లేదు. అండ్ ప్రపంచం అయితే గమనిస్తుంది, జాగ్రత్తనే ఉంది, భయపడాల్సింది ఏమీ లేదు. ధైర్యంగా ఉండండి. దిక్కుమాలిన భయపెట్టే వీడియోలు, వార్తలు, ఆ ఛానల్స్ దరిదాపులు కూడా పోకండి. మన క్యాటలిస్ట్ శివప్రసాద్ ఛానల్లో ఖచ్చితంగా ఉన్న నిజాన్నే చెబుతూ జాగ్రత్త కూడా చెప్పడం జరిగింది. సో అలా ఇప్పుడు వచ్చేసి ఈ హెచ్ఎంపీ వైరస్ అటాక్ అయింది అనుకుందాం. ఎలా అటాక్ అయింది, దగ్గు, తుమ్ములు, వాటి ద్వారా అటాక్ అయింది. అందుకని మీరు ఏం చేయాలి, దగ్గు, జలుబు ఉన్న వాళ్ళు దయచేసి దూరంగా ఉండండి. అండ్ మాస్కులు ధరించండి. అండ్ జాగ్రత్తగా బయట నుంచి వచ్చిన ఇంట్లో ఉన్న సబ్బులు, చేతులు సబ్బుతో కడుక్కోండి. అండ్ వీలైతే శానిటైజర్ క్యారీ చేయండి, మంచిది. ఓకే, ఇది ఒకవేళ ఎంటర్ అయింది, ఓ మనిషికి హెచ్ఎంపీ వైరస్ సోకింది, అది బాడీలో డెవలప్ అవడానికి అన్నట్టు ఇంక్యుబేషన్ పీరియడ్ అన్నట్టు అరౌండ్ 3 to 5 days అంతే. సో జల్దీనా బయటపడిద్ది అది. దెన్ చెప్పా కదా, కొత్త మీకు ఏమంటారు లక్షణాలు కూడా ఏం కనపడవు అనమాట. నార్మల్ జ్వరము, దగ్గు, జలుబు లైక్ ఈ వేరే బ్రీతింగ్ రేట్ కొంచెం ఇష్యూస్ రైజ్ అవుతాయి. సో భయపడొద్దు, కూల్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి, ప్రికాషన్స్ అయితే తీసుకోండి. దగ్గు, జలుబు కూడా కొంచెం దూరంగా ఉండండి. అండ్ అవసరం ఉన్నా లేకపోతే చలికాలం కాబట్టి మీ హెల్త్కి మంచిది కాబట్టి మాస్క్ అయితే వాడండి.